భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. కవిత గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ సమయంలో కొంత ఆటంకం కలిగించారు ఈడీకి, ఈడీ ఆఫీసర్స్కి. ఈడీ ఆఫీసర్ కూడా లేడీ ఆఫీసర్. ఆవిడని కొంచెం ఇబ్బంది పెట్టారు. దాన్ని ఇబ్బంది పెట్టినందుకు ఆవిడ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసింది. వీళ్ళ మీద, ఎవరి మీద, హరీష్ రావు అండ్ కేటీఆర్ వాళ్ళ మీద, వాళ్ళ బృందం. సో ఆ డ్రామా అయిపోయిన తర్వాత అక్కడికి వాళ్ళు ఇంకా వదిలేశారు. వదిలేసిన తర్వాత ఆవిడని తీసుకుని ఢిల్లీ పట్టుకెళ్ళిపోయారు ఫ్లైట్లో. ఇక్కడ ఢిల్లీలో ఇంటరాగేషన్ జరుగుతుంది రోజు. ముందు విడివిడిగా జరుగుతుంది, తర్వాత ఇంకోసారి మిగతా ముద్దాయిలతో కలిపి జరుగుతుంది. శ్రీనివాసన్ అతనితో కూర్చోబెట్టి అడుగుతారు, సేమ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎలాగా 100 కోట్లు ఎలా ఇచ్చారు, మీరు ఇచ్చారా, లేదా కారులో వెళ్ళిందా, ఏరోప్లేన్లో వెళ్ళిందా, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళు అంతకుముందు విడిగా ఏం చెప్పారు, కలిసి ఉన్నప్పుడు ఏం చెప్పారు అన్న దానికి మళ్ళీ టాలీ చేస్తారన్నమాట. వేరేగా ఒక్కడు ఉన్నప్పుడు ఏం చెప్పాడు, తర్వాత కవితతో ఉన్నప్పుడు ఏం చెప్పాడు, దానికి టాలీ చేస్తారు. టాలీ చేసి మళ్ళీ వాళ్ళు దే కమ్ టు ఎ కంక్లూజన్ అనమాట. ఇలా ఉంటుండగా సుఖేష్ చంద్రశేఖర్ అనేవాడు అప్రూవ్డ్ తయారైపోయాడు. ఇంకో మాగుంట్ల శ్రీనివాసరావు కూడా, మాగుంట్ల రాఘవ, ఆయన కూడా అప్రూవ్డ్ అయినట్టున్నాడు. సో కొంతమంది అప్రూవ్డ్ అయ్యాడంటే వాళ్ళు బాబు మేము చేసాం, తప్పే చేసాం, కాకపోతే మేము ఇప్పుడు మీకు ఏం చేసామో అంతా మొత్తం విడమర్చి చెప్పేస్తాం, మమ్మల్ని మా శిక్షత కొంచెం తగ్గిద్దండి అని అంటారు. అంటే వాడు అప్రూవర్ కింద మారినప్పుడు వాడికి కొంచెం శిక్ష తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం వాడు ఇచ్చిన సాక్ష్యం కరెక్ట్ కాదు చెక్ చేసుకుంటారు. సో ఈ సుఖేష్ చంద్రశేఖర్ అనేవాడు రోజు ఒకటి బయట తీస్తున్నాడు. వాడు ఏంటంటే 1000 కోట్లు పై దేశాలకు వెళ్ళేటండి. ఇది చాలా చిన్నది కాదు. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా ఇంకా 1000 కోట్లు పై దేశాలకు వెళ్ళేట బై ప్రైవేట్ ఫ్లైట్స్ అంటాడు. ప్రైవేట్ ఫ్లైట్స్లో క్యాష్ ఫామ్లో పై దేశాలు, మరి స్విస్ బ్యాంకో దానికో, లేదంటే మిగతా దుబాయ్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారు. మనీ లాండరింగ్ ఈజ్ ద అఫెన్స్ కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసే పనుల్లో కూడా మనీ లాండరింగ్ అని చేస్తుంది. ఈ మనీ లాండరింగ్ అనేది అది చాలా సీరియస్ అఫెన్స్. అది ఎలా జరిగింది, ఎంత మేరకు జరిగింది అన్నది చెక్ చేస్తాను. సో ఈవిడ్ని మన టీఆర్ఎస్, బీఆర్ఎస్ చాలా డబ్బులు మిస్అప్రాప్రియేట్ చేసి బయటికి తరలించింది, ఒక ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళాయి అని చెప్పి అంటున్నారు. అది ఎంత మటుకు నిజమో అన్నది చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్లో కూడా క్యాష్ వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే మనకి కస్టమ్స్ వాళ్ళు అంతా కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దే కమంటారు ద సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్తో పనులు దానికి. సో స్టేట్ గవర్నమెంట్లో మీకు అంతమంది సోనియా గాంధీ ఈజ్ టు టేక్ ఇట్. సోనియా గాంధీ 2014 దాకా కూడా ఆవిడ ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పుడూ కస్టమ్స్ చెక్ చేసేవారు కాదు. ఆవిడ విగ్రహాలు దొంగతనాలు అయిపోయాయి కదా సౌత్లో, అక్కడ మంచి మంచి విగ్రహాలు, మన పురాతనమైన దేవుడి విగ్రహాలన్నీ కూడా ఆవిడ స్మగుల్ చేసి పట్టుకెళ్ళిపోయేది. ఇటలీలో వాళ్ళ చెల్లికి గణపతి అని ఒక యాంటిక్ షాప్ ఉంది సోనియా గాంధీ చెల్లెలకి ఇటలీలో. ఆ షాప్కి వెళ్తుంటాయి ఇవన్నీ, వెళ్ళేది డైరెక్ట్ ఈవిడ తీసుకెళ్ళిపోయింది. సో అది పాసిబుల్. ఎందుకంటే సెంట్రల్లో సోనియా గాంధీని ఆపేవాడు లేడు కనుక ఆ టైంలో ఆవిడ ఇష్టారాజ్యం కదా పట్టుకెళ్ళిపోయింది. ఏం కావాలంటే కస్టమ్స్ చెక్ ఉండేది కాదు. కాకపోతే స్టేట్ లెవెల్లో మీకు మరి తన ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఏమైనా ఉందా కేసీఆర్కి? ఆ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోయాడా కస్టమ్స్ చెక్ లేకుండా అన్నది మరి మనకు తెలియదు. ఎలా మోడస్ ఆపరండి అన్నది చెక్ చేయాలి. అయితే బేగంపేట ఎయిర్పోర్ట్లో మాకు కస్టమ్స్ చెక్ ఉండదు, అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయాడు కేసీఆర్ అని చెప్తే మరి చెప్పడం, దానికి అది ఎలా చేశాడు అన్నది కొంచెం తెలుసుకోవాలి. ఈ కస్టమ్స్ ఈ మోసం చేసి ఎలా పట్టుకెళ్ళిపోయాడు అన్న విషయం ఇంకా తెలియదు. సో సుఖేష్ చంద్రశేఖర్ చెప్పిన మాటలు ఎంత మట్టుకు నమ్మచ్చు.
వాడు మేబీ 4-5 ఎక్స్ట్రా పాయింట్లు చెప్తే నాకు వెంటనే రిలీజ్ చేస్తారేమో, బ్రౌనీ పాయింట్స్ వస్తాయేమో అనుకుని చెప్పచ్చు. వాడు పెద్ద అంటే వాడు అసత్యం ఆడడు, సత్యహరిస్తుంది నాకు వీలేదు. వాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడే, అంచేత వాడి మాట ఫుల్గా నమ్మడానికి లేదు. సో కవిత ఇప్పుడు కొంచెం పీకల లోతుల్లో మునిగి ఉంది. ఈడీ అంటే మనీ లాండరింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో ఆవిడ పడేసింది ఏంటది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కానీ కేసు పడేసింది. ఆవిడ ముందు చెప్పుకున్నాం కదా, ఆవిడ్ని ఈడీ విచారణ చేయడానికి వీల్లేదు అప్ టు 13th of March అని చెప్పి ఒక కోర్టు ఆర్డర్ ఉంది. 13th March అయిపోయిన తర్వాత ఈడీ కెన్ గో హెడ్ అండ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. సో అది 13th March అయిపోయింది. 15వ తారీఖున వీళ్ళు ఆవిడని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. తరలించినంతసేపు కూడా ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఆవిడకి లేడీ, మిగతా అంటే కానిస్టేబుల్స్ కూడా లేడీ వాళ్ళే ఉంటారు. తర్వాత ఆవిడకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే మామూలుగా ఆవిడకి గవాన్ టాయిలెట్కి వెళ్ళాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా దేర్ షుడ్ బి నో ప్రాబ్లం. అదండి. సో ఇదండి ఇప్పటిదాకా జరిగిన కవిత కేసు, దాంట్లో డెవలప్మెంట్స్. జై శ్రీరామ్.